ఎక్కడి నుంచి వచ్చాడో పరమాత్మ, ఆయనకు అదో ముచ్చట. ఆయన ముచ్చట ఎందుకు అలాగంటే మనం ఏం చెప్తాం? ఈశ్వరుడు ఎప్పటికీ ఎలా రక్షిస్తాడో, ఎలా ప్రత్యక్షమవుతాడో ఎవరికి రుక. పాండవులు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నారు. ఒక చిన్న మహిషము అనగా ఓ దున్నపోతు రూపంలో పరిగెత్తాడు. అక్కడ పరిగెడితే పాండవులు గమనించారు, ఇక్కడికి మహిషం ఎందుకు వస్తుంది? ఇది ఖచ్చితంగా శంకరుడే. మన ఆర్తి తీర్చడానికి పరమేశ్వరుడు వస్తే మీరు పట్టుకోకుండా ఊరుకుంటారేంటి? పట్టుకుని తీరుతారు. మహిష రూపంలో వెడుతున్నా అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు. ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు, అక్కడ వెడుతున్న మహిషమునందు కూడా శివుడే కనబడ్డారు వాళ్ళకి. ఇక్కడ పాదాలు పట్టుకోవడం కాదురా, మేం మహారాజులం, చక్రవర్తులం, కురుక్షేత్ర యుద్ధం చేసిన వాళ్ళం, తెగటార్చగలిగిన వాళ్ళం, కొన్ని కోట్ల మందివి అని అహంకరించడం కాదు. నా స్వామి దున్నపోతు రూపంలో వెళ్ళిపోతున్న ఇది శివుడే. అంతటా శివుణ్ణి చూడడం, కేదారంలో శివుణ్ణి చూసాకొచ్చింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు దీని కాళ్ళు అట్టుకోవాలని ఆ మహిషం దగ్గరికి వెళ్ళారు. కాళ్ళు అందలేదేమంది, ఇది తోకందింది. వాళ్ళు చాలు మా స్వామి తోకందిందని గబగబ గబగబా ఈశ్వర స్వరూపంగా తోక పట్టుకున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై ఈశ్వరుడు తన పృచ్ఛ భాగాన్ని అక్కడ విడిచిపెట్టి దాన్ని శివలింగంగా మార్చేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్నటువంటి కేదారం లింగం. కాబట్టి కేదారం వెళ్ళొచ్చాను